ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, నేటి దినంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అలజడి ఉన్నది. భయాందోళనలు ఉన్నాయి. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతూ ఉన్నాయి. దేశాల మధ్య యుద్ధాలు, దేశాల మధ్య సమాధానం లేదు. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఇవన్నీ క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకి సూచన. ఈ సూచనలు జరుగుతూ ఉంటే మనం రెండవ రాకడలో శ్రమల కాలములో మనం ఉండగలకపోకుండా ఉండాలి. ఎత్తబడే గుంపులో ఉండాలి. కానీ శ్రమల కాలం, 7 ఏండ్ల శ్రమల కాలములో, క్రీస్తు విరోధి కాలములో మనం ఉండకూడదు. రెండవ రాకడకి సూచనల కాలంలో, సూచనలు జరిగే కాలంలో మనం ఉన్నాం. కనుక నువ్వు నీ జీవితాన్ని ప్రభు యొక్క పరలోక రాజ్యానికి చేరటానికి, ఎత్తబడి సంఘంలో ఉండటానికి నీవు సిద్ధపడాలి. చూడండి, మొన్న జపాన్లో 7.7 పెద్ద భూకంపం వచ్చింది. ఇలాంటి భూకంపాలు త్వరలో ఎన్నో చోట్ల రాబోతున్నాయి. ప్రకటన గ్రంథంలోనే పెద్ద భూకంపాలు ఉన్నాయి. అర్థమైందా? కనుక ఇవన్నీ రెండవ రాకడకి సూచనలు. మనం రెండవ రాకడలో మనం ఉండకూడదు. సంఘం ఎత్తబడిన మొదటి రహస్య రాకడ, అక్కడే మనం ఉండాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి నెల ఏదో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక చోట ఈ భూకంపాల ద్వారా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూనే ఉన్నది. ఏ భూకంపం? పెద్ద భూకంపము కలిగెను. గమనించారా? కనుక ఇలాంటి భూకంపాలు ఇంకా రాబోతూ ఉన్నాయి. సైన్స్ ఏం చేయలేదు, టెక్నాలజీ ఏం చేయలేదు, ఎవరో దీన్ని అడ్డుకోలేరు. ఇక చెప్పాలి అంటే దీన్ని ఏమనాలి? ఒక విపత్తుగా, దేశ విపత్తుగా, ప్రపంచ విపత్తుగా, ప్రకృతి విపత్తుగా ఉంటుంది అని అంటారు. కనుక ఇలాంటి భూకంపాలు జరుగుతున్నాయి. ఇంకా ఏమిటి అని అంటే మనకి వాతావరణ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఎలా మారుతున్నది? ఏంటి? సూపర్ ఎల్నినో ప్రభావం అంటున్నారు. ఈ సూపర్ ఎల్నినో ప్రభావం వలన వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, మంచు కరిగిపోతుంది అధిక వేడికి. గ్రీన్లాండ్లో, ఉత్తర ధ్రువంలో, దక్షిణ ధ్రువంలో, అంటార్క్టికా ఖండంలో ఉన్న మంచు కరిగిపోతూ ఉన్నది. ఇది కరిగిపోయి ఇక సముద్ర మట్టం పెరుగుతుంది. వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయి.
ఈ మంచు ఉత్తర ధ్రువంలో దక్షిణ ధ్రువంలో ఎప్పుడు ఉండి వాతావరణాన్ని వర్షాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు గ్రీన్లాండ్లో వర్షం రాకూడదు, వర్షం వస్తుంది. సౌదీ అరేబియా, ఈ గల్ఫ్ దేశాలలో వర్షం రాకూడదు. సంవత్సరానికి అక్కడ కనీసం 1%, 5% కూడా వర్షం పడదు. ఇప్పుడు అక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇదంతా సూపర్ ఎల్నినో ప్రభావం. దీనికి సైన్సు, టెక్నాలజీ ఎవ్వరు ఏమీ చేయలేరు. దీనికి దేవుని వాక్యం ఏం చెప్తున్నది? మన భూకంపాల గురించి మనం చదివాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 20 లేక 19వ వచనం చూడండి. రోమా 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచుచూ కనిపెట్టుచున్నది. అర్థమవుతుందా ఈ వాక్యం? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అంటే దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చి ఈ భూమిని ఇదంతటినీ ఆయన తీసివేస్తాడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి రాబోతున్నది. ఇది రెండవ సృష్టి. ఇది మొదటి సృష్టి ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆ తరువాత మొదటి సృష్టి నాశనం అయిపోయింది. రెండవ సృష్టి 2వ అధ్యాయం 2వ వచనంలో వచ్చింది. దేవుడు వెలుగు కమ్మని కలుకగా. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడిపడి 7 దినాల్లో దేవుడు ఇంకో సృష్టిని చేశాడు. ఆ సృష్టి ఎప్పటికీ ఉంది. నోవాహు జలప్రళయం అప్పుడు ఆ సృష్టి ఒక్కసారి నీళ్లతో మునిగిపోయింది. మరలా దేవుడు ఆ భూమిని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది రెండవ సృష్టి. ఇది కూడా ఏమైపోద్ది? మిగులు ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఆకాశం, భూమి, ఈ నేల, ఈ నీరు ఇవన్నీ కూడా దేవుని కోసమే అవి చూస్తున్నాయి. ఏలైనగా సృష్టి నాశనముకు లోనయ్యి దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుదను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. పాపం ప్రవేశించింది. ఆ పాపం ఈ సృష్టిని నాశనం చేస్తూ ఉన్నది. 22వ వచనంలో చూడండి. రోమా 8:22. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. సృష్టి ఏమవుతుంది? ఈ పాపాన్ని భరించలేకపోతుంది, ఈ అక్రమాన్ని భరించలేకపోతుంది, కాలుష్యం ఎక్కువైపోతుంది, జీవులు అంతరించిపోతున్నాయి. సైన్సు, టెక్నాలజీ ఇదంతా ఎంత హెచ్చరించినా సరే ఎవరు ఆగటలేదు. దీనికి పరిష్కారం ఇక్కడే వాక్యం. ఏంటి? మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఇదే ఎల్నినో, ఇవే భూకంపాలు, ఇవే రకరకాల సునామీలు, ఇవే కాలుష్యాలు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అర్థమైందా? ఈ ప్రసవ వేదన పడే ఈ సృష్టి కొంతకాలం తరువాత ఇది ఉండదు. మనకు ఉపయోగపడని పరిస్థితికి వస్తుంది. ఈ యుద్ధాల వల్ల, ఈ భూకంపాల వల్ల, ఈ ఎల్నినోల వల్ల ఈ సృష్టికి నాశనం తటస్థిస్తుంది.
మరి ఇవన్నీ మనకెందుకయ్యా అంటారేమో. దేవుని రాకడికి ఇవన్నీ సూచనలు. ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా తీర్పు తీర్చటానికి రాబోతూ ఉన్నాడు. భక్తిహీనతను బట్టి, పాపాన్ని బట్టి, దేవుణ్ణి వ్యతిరేకించిన దాన్ని బట్టి ప్రతి పాపం అది రహస్యముగా జరిగించిన లేక బహిరంగ జరిగించిన దేవుడు తీర్పు తీరుస్తాడు. గ్రంథాలు విప్పబడతాయి. కనుక మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభు రెండవసారి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ రెండవ రాకడ ఎంతో సమీపములో ఉన్నాయి. ఆ సూచనలే ఇవి. దేవుని యొక్క వాక్యం ప్రకారమే ఈ చరిత్ర జరిగినది. రాజుల చరిత్రవు, ఈ భూమి చరిత్రవు, ఇంకేదైనావు దేవుని వాక్య ప్రకారమే నేడు జరుగుతున్నది. అది యుద్ధాలు అవ్వు, లేకపోతే ఇంకా దేశాలు అవ్వు, ఏదన్నావు జరగబోయేది కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అదే జరగబోతుంది. ఇంకా దీనికి ఎక్కడ కూడా అనుమానపడనవసరం లేదు. మనం ఎక్కడ కూడా విభేదించనవసరం లేదు. 4 రాజ్యాల గురించి దానియేలు గ్రంథంలో దేవుడు అవి ఏర్పడక ముందే చెప్పాడు. వాటి పతనం గురించి కూడా చెప్పాడు. బబులోను రాజ్యం, దాని పతనం గురించి చెప్పాడు. వచ్చిందా రాలేదా? చరిత్రకు ఆధారం ఉంది. రాలేదంటాకి వీల్లేదు. మాదీయ దర్యావేషు ఆ రాజ్యం వచ్చిందా రాలేదా? వచ్చింది. బబులోను సామ్రాజ్యం పతనమైన తరువాత మాదీయ దర్యావేషు వచ్చింది. 3వ రాజ్యం గ్రీకు రాజ్యం వచ్చిందా రాలేదా? వచ్చింది. అలెగ్జాండర్ ది గ్రేట్, బైబిల్లో ఆయన గురించి ఉన్నది. భూలోకాన్ని ఏలేడు. 4వది రోము. యేసు ప్రభు జన్మించినప్పుడు రోమా ప్రభుత్వమే ఉన్నది. ఆయనను పొడిచిన వారు చూతురు అంటే రోమా ప్రభుత్వ అధికారులు. ప్రభు ఆకాశ మేఘారూఢుడై ఈ భూమి మీద కాలు పెట్టినప్పుడు రోమా ప్రభుత్వం చూస్తుంది. చూసి అయ్యో ఈయనకి మనం అన్యాయంగా శిక్ష విధించాం, అయ్యో ఈయన్నే మనం సిలువ వేశాము అని భయపడిపోతారు, వణికిపోతారు. ఎవరు? రోమా ప్రభుత్వం అధికారులు, రాజ్యాది నేతలు, పోలీసు వారు, రాణువారు, వీళ్ళందరూ. అందుకే ఆయనను పొడిచిన వారును చూతురంటే వాళ్ళే. అప్పుడు పొడిచిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? లేరు. మరి ఎవరు చూసేది? రోమా ప్రభుత్వం వచ్చింది. యేసు ప్రభు ఉన్నప్పుడు ఉన్నది. ఆయన సిలువ వేసింది కూడా వాళ్ళే. అంతేకాదు, ఎక్కువ కాలం రోమా ప్రభుత్వం ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసింది. రోమా సామ్రాజ్యం, పోపుల అధికారం చాలా కాలం వరకు ఉన్నది. 14 క్రీస్తు శకం 1445 1500 వరకు ఉన్నది. ప్రవచనం ఆధారంగా మరలా రోమా ప్రభుత్వం నుండే క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధి పరిపాలనలో కూడా అది రోమా ప్రభుత్వంతోనే ఉంటుంది. కనుక ఇవన్నీ చరిత్ర ఆధారాలు. ఇవి లేవు అంటానికి ఎవ్వరికీ అవకాశం లేదు.
మరి ఇలాంటివి జరుగుతూ ఉండగా ప్రభు యొక్క రాజ్యం వస్తుంది. 1000 ఏండ్ల పరిపాలన, అది బైబిల్లో ఉన్నది, దానియేలు గ్రంథంలో ఉన్నది, జకరియా గ్రంథంలో ఉన్నది, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 6 సార్లు ఉన్నది. ఇశ్రాయేలులకు తిరిగి దీవెన, రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయిల్, ఇవన్నీ దేవుడు చేయబోతూ ఉన్నాడు. దీనికి సూచనే ఇశ్రాయేలు యొక్క అభివృద్ధి. కాదంటారా ఎవరైనా? మీడియా పరంగా మాట్లాడుతున్నాం. ఇది ప్రపంచ దేశాలని శాసించే దేశం ఏది ఇప్పుడు? ఇశ్రాయేలు దేశం. టెక్నాలజీలో ఇశ్రాయేలు చుట్టూ ఎన్నో శత్రు దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ దాడి చేసిన ఇశ్రాయేలు ఓడిపోదు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అది అభివృద్ధి చెందుతుంది. ఇదంతా ప్రవచనం, ప్రియమైన వాళ్ళ. అబ్రహాము చేసిన వాగ్దానం ప్రకారమే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఈ భూమిని వారికి ఇస్తాను అని దేవుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు గాజాని వారు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రేపు ఈ లెబనాను, హమాసు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. గోలాన్ హైట్స్ని స్వాధీనం చేసుకున్నారు. యుద్ధం చేసినప్పుడల్లా కొంత భూభాగాన్ని వారు స్వాధీనం చేసుకుంటున్నారు, గెలుస్తున్నారు. అది దేవుని యొక్క వాగ్దానం. వారి మీద ఉన్నది నెరవేరుతూ ఉన్నది. మరి ఇలాంటివి మన కళ్ళ ముందు జరిగేటప్పుడు నీవు నేను తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే ప్రభు మరలా రెండవసారి రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చటానికి వస్తున్నాడు. నువ్వు ఎవరివైనా సరే, ధనికుడివైనా, గనుడివైనా, ఎంత విద్యాధికారివైనా, ఎంత జ్ఞానం కలవాడివైనా, ఎవరివైనా యేసు ప్రభు అని ఆయన నీ జీవితానికి మోక్షాన్ని దయచేసేవాడని నువ్వు ఇప్పుడు ఒప్పుకుని రక్షించబడితే నీవు మోక్షానికి వెళతావు. అలా కాదు, ఈయన నాకు సంబంధించింది కాదు, ఈయన నాది కాదు, నాకెందుకులే అని అనుకున్నావు అనుకో, భవిష్యత్తులో జరిగేది ఏమిటంటే ప్రతి మనుష్యుని కోసం ఆయన మరణం అనుభవించాడు. ప్రతి మనుష్యుని ఆయన తీర్పు తీరుస్తాడు. ఇదే రోమాపత్రిక చూడండి, 14వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఏమంటున్నాడు? 10వ వచనం, సహోదరునికి నిరాకరింపలేత మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. 11, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును. ఒక సమయం రాబోతుంది, అమ్మలారా, అయ్యలారా, పెద్దలారా, చిన్నలారా, యేసు ప్రభు మా దేవుడు కాదు అనుకునే వారలారా, యేసు ప్రభు ఒక మతం అనుకునే వారలారా, ఇది ఎక్కడి నుంచో వచ్చిన పరాయి మతం అనుకునే వారలారా, ప్రతి మోకాలు నా ఎదుట వంగును. ఎప్పుడు? రెండవసారి ప్రభు రాబోతున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. ప్రతి మోకాలు ఆయన ఎదుట. ఇక అది దేశాలు దేశాలే, రాజ్యాలు రాజ్యాలే, జాతుల జాతులే. ఇంకా ఎవ్వరికీ మినహాయింపులు. ఈరోజు నువ్వు వ్యతిరేకిస్తున్నావు ప్రభుని, ఈరోజు నాకు కాదులే అనుకుంటున్నావు ప్రభుని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. రేపు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, దేవాది దేవుడిగా ప్రభు వస్తున్నాడు. నువ్వు చూస్తావు, గుండెలవిసేలా బాధపడతావు. ఇక అప్పుడు నువ్వు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు.
అప్పుడు నువ్వు ప్రభు అని ఒప్పుకున్నా ప్రయోజనం లేదు. నీవు తీర్పు తీర్చటానికి అక్కడ నిలబడతావు. గ్రంథాలు విప్పబడతాయి. నీవు పుట్టినప్పటి నుంచి చేసిన ప్రతి పాపం నీ ఎదుట ప్రదర్శింపబడుతుంది. ఇక అక్కడ నీకు ప్రతివాదులు ఎవరు ఉండరో, ఒక్క దేవుడే అన్ని సాక్ష్యాధారాలతో దేవుడు నీకు చూపిస్తాడు. యేసు ప్రభు అంటే గొర్రెల కాపరి, సిలువ వేయబడ్డాడు. లేకపోతే యేసు ప్రభు అంటే స్వస్థతలు చేసేవాడు, యేసు ప్రభు అంటే ప్రేమ కలిగిన దేవుడు. ఇవన్నీ ఇప్పుడు వినేవి. రెండవ రాకడలో సర్వాధికారి అయిన దేవుడిగా, ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా, నీతిగల న్యాయాధిపతిగా తీర్పు తీర్చటానికి వచ్చినప్పుడు ఇక ఏది ఆయనకి సాటి అయినది కాదు. ఏ శక్తి ఆయనను అడ్డుకోలేదు. నీవు పుట్టినప్పటి నుంచి చేసిన పాపం అంతా నీకు ప్రత్యక్షమవుద్ది. నీ పాపపు గ్రంథం విప్పబడద్ది, నీ వ్యభిచార గ్రంథం విప్పబడద్ది, నీ జారత్వపు గ్రంథం విప్పబడద్ది, దొంగల గ్రంథం విప్పబడద్ది, అబద్ధాల గ్రంథాలు విప్పబడతాయి. ఎన్నెన్ని తప్పులు చేసేవో అన్నీ నీకు తెలుస్తుంది. టీవీలో సీరియల్ వస్తాయిగా, అప్పుడు అసలు మన ఎపిసోడ్లు అప్పుడు కనపడతాయి. అన్నీ ఏ సమయంలో ఏ ఎపిసోడ్ చేసేవో తేదీతో సహా, సమయంతో సహా మొత్తం పెద్ద లాంగ్ స్క్రీన్ మీద కనపడిపోద్ది. ఇక నీకు ఎదురు చెప్పటానికి కానీ, నీ వాదనకి కానీ, నీవు సమాధానం చెప్పుకొనటానికి కానీ ఇక నీకు ఎక్కడ కూడా అవకాశం ఉండదు. మౌనమైపోతావు, వణికిపోతావు. ప్రభు సన్నిధిలో మోకాళ్ళతో వంగి నీవు ప్రభుని బ్రతిమిలాడుతావు. దేవుడు న్యాయాధికారి, సత్యాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు కనుక నీ పాపానికి తగిన శిక్ష ఆయన ఖరారు చేస్తాడు. నీ పాపం నీ ఎదుట నిరూపించబడద్ది, నీ పాపానికి తగిన శిక్ష కూడా ఆయన ఖరారు చేసి నిన్ను నరకానికి పంపుతాడు. నరకంలో యేసు ప్రభువును ఒప్పుకోని వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ ఒప్పుకుంటారు. యుగ యుగాలు ఏడుస్తారు. ఇప్పుడు ఒప్పుకోమంటే ఒక్కరు ఒప్పుకోరు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చనిపోయి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు అక్కడే. నేను దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడని సాక్ష్యాధారాలతో నిరూపించిన వాడు యేసు ప్రభు అక్కడే. పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధ రక్తాన్ని మన కోసం కార్చి మనలను పరిశుద్ధులుగా చేసిన దేవుడు యేసు ప్రభు అక్కడే. ఈ విషయంలో లోకమంతా ఓడిపోద్ది. అదే యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత. ఇంకా మేము ఎవరి గురించి చెప్పం. మా దేవుడు పరిశుద్ధుడు, మా దేవుడు నీతి గలవాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. సవాలు చేశాడు యేసు ప్రభు. మిగతా వాళ్ళలో ఏముంది? ఏదో ఒక పాపం ఉంది, ఏదో ఒక బలహీనత ఉంది, ఏదో ఒక రుగ్మత ఉంది. చనిపోయారు వాళ్ళు, ఎవరో తిరిగి లేవలా. పాపం లేని వాళ్ళు అంటే తిరిగి లేవాలి వాళ్ళు. అది ఆయన పాపి కాడు కనుక, పరిశుద్ధుని కుళ్ళి పట్టనీయడు కనుక ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. మరలా ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. నీవు ఆ రాకడలో ఉండకూడదని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ నీకు తీర్పు ఉంటుంది. నీ తీర్పు ద్వారా గ్రంథములు విప్పబడతాయి. ఎన్ని పాపాలు చేసేవో అన్ని గ్రంథాలు విప్పబడతాయి. కొందరు నాకు ఏం ఎదురు లేదు,
నన్ను ఎవరు చూస్తున్నారు, నాకేంటి అనుకుంటారు. మనుష్యులను విమర్శించే రోజు రాబోతూ ఉన్నది. మార్పు లేకపోతే తీర్పు దినాన దాగలేవు. చచ్చిన వారికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు, బ్రతికిన వారికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. మరి అలాంటి పరిస్థితి రాకముందే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పాపాన్ని గురించి దేవుడు చూపిస్తున్నాడు, నీకు తీర్పుందని చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి, 22వ వచనం. 5:22 ఏమంటున్నాడు? తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు. గమనించారా? సర్వాధికారి అయిన దేవుడిగా కుమారుడు అయిన క్రీస్తు ప్రభు తీర్పు తీరుస్తాడు. అర్థమైందా? ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఇక తరువాత 27వ వచనం. మనుష్య కుమారుడు మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపపు శిక్షను ఆయన భరించి, మన తీర్పు, మన శిక్షను ఆయన భరించి మనకి తీర్పు లేకుండా చేశాడు. నీ పాపం నీలోనే ఉంటే, యేసు ప్రభువుని ఇంకా నమ్మకపోతే నీవు తీర్పులోనికి వస్తావు. కనుక ప్రభు రెండోసారి రాబోతూ ఉన్నాడు. ఆయన సూచనలు అన్నీ నెరవేరుతూ ఉన్నాయి. నీవు తీర్పులోనికి రాకుండా మరణములో నుంచి జీవములోనికి దాటగలటానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని రక్షణ అన్నాడు ప్రభు. రక్షించబడటం అన్నాడు. నీ పాప జీవితంలో నీవు కొనసాగితే నరకంలో పడిపోతావు. ఆ నరకం నుంచి, మరణము నుంచి, శిక్ష నుంచి దాటించేదే క్రీస్తు ప్రభు ఇచ్చే గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే రాబోయే తీర్పుని, నరకాన్ని నీవు తప్పించుకోలేవు ఎవరు కూడా. గమనించరా? చూడండి, యోహాను సువార్త 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. గమనించరా? ప్రభువునందు విశ్వాసం ఉంచేవా, నీకు తీర్పు లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అది నీవు గ్రహించి హృదయమందు విశ్వాసం ఉంచేవా, శిక్ష నుంచి తప్పించబడి రక్షించబడతావు. దేవుని బిడ్డగా మారి పరలోక రాజ్యానికి వెళతావు. ఇక నీకు తీర్పు ఉండనే ఉండదు. కనుక అమ్మలారా, ఇలారా, సత్యాన్ని తెలుసుకోండి. ఈ సూచనలన్నీ శ్రమల కాలం, రెండవ రాకడకి ఇవి సూచనలుగా ఉన్నాయి. ప్రభు రాబోతున్నాడు, తీర్పు తీర్చే దేవుడిగా రాబోతున్నాడు. ఆ తీర్పులో నీ ఉండకుండా ఇప్పుడే ప్రభు యొక్క రక్తములో కడిగబడి, శిలువలో ఆయన పరిశుద్ధ రక్తం మీద నీ విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా మారి రక్షణ పొందవల్లని ప్రేమతో నేను బ్రతిమలాడుతున్నావు. అలాంటి గొప్ప రక్షణ ప్రభు నీకు దయచేనుగాక.
నరకపు తీర్పు నుండి దేవుడు నిన్ను తప్పించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, మీ యొక్క రాకడ సూచనలు మా ప్రభ నెరవేరుతుండగా అందరూ మా ప్రభ రక్షణ పొందుకునేటట్లు సహాయించండి. శిక్ష నుంచి, తీర్పు నుంచి తప్పించబడేటట్లు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.